చెప్తా అని నేను చెప్పలేదు కదరా అని అంటే, నేను నీకు ఫ్రెండ్ని రా, ఆ మాత్రం అర్థం చేసుకోను అంటావా అని యశ్వంత్ అంటాడు. మరీ నీ బుర్రను అరగదీయకు, గుడ్ నైట్, ప్రశాంతంగా పడుకో అని కట్ చేసి ఫోన్ పక్కన పెట్టి సీత ఆలోచనలతో స్వీట్ రూమ్స్లోకి వెళ్ళిపోతాడు విక్రమ్. నెక్స్ట్ డే మానస సీత కాలేజ్కి స్టార్ట్ అవుతారు. అప్పటికి విక్రమ్ యశ్వంత్ ఇంకా కాలేజ్కి రారు. క్లాస్లోకి వెళ్ళిన తర్వాత మానసిక అనీజీగా అనిపించి వాష్రూమ్లోకి వెళ్ళి వస్తానని సీతతో చెప్తుంది. సరే అని సీత అనగానే ఇక మానస వాష్రూమ్కి వెళ్తుంది. రాధ కూడా రావడంతో సీత రాధ ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అటెండర్ వచ్చి సీత, ప్రిన్సిపల్ నీతో మాట్లాడాలంట, పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా విక్రమ్ అయి ఉంటాడని ఇప్పుడే రాధ వస్తాను ఉండు అని చెప్పి సీత వెళ్తూ ఉంటుంది. విక్రమ్ కాలేజ్కి రాకుండా ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో ఆఫీస్కి వెళ్తాడు యశ్వంత్. విక్రమ్ ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వచ్చేసరికి సీత మీరే కదా, విక్రమ్ సార్ అటువైపు రమ్మన్నారు అని ఒక అమ్మాయి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అమ్మాయి ఫేస్ మాస్క్ వేసుకుని ఉండడంతో తన ఫేస్ సరిగ్గా చూడదు. సీత సరే అని అమ్మాయి చెప్పిన వైపు వెళ్తుంది. అటువైపు క్లాస్ రూమ్లు లేవు, ఎక్కడికి ఎందుకు పిలిచాడని ఆలోచిస్తూనే సీత వెళ్తుంది. విక్రమ్ గారు అని చిన్నగా పిలుస్తూ ఉంటుంది. వెనక నుండి ఎవరో వచ్చి తన ముక్కు దగ్గర క్లోరోఫామ్ వాసన చూపిస్తూ ఉంటారు. దాంతో సీత స్పృహ తప్పి పడిపోతుంది. తన్నే డార్క్ రూమ్లో పెట్టి లాక్ చేస్తూ ఉంటారు. అక్కడ నుండి నెమ్మదిగా ఏమీ తెలియకుండా వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్ళి కూర్చుంటారు. మానస వాష్రూమ్ నుండి వచ్చేసరికి సీత అక్కడ ఉండదు. రాధని అడిగితే ప్రిన్సిపల్ని కలవడానికి వెళ్ళిందని చెప్తుంది. సరే అని రాధతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమైంది అని రాధ అడిగేసరికి ఏమీ లేదులే, కాస్త అనీజీగా అనిపించింది అంటే పీరియడ్ టైమా అని అడుగుతుంది. లేదు, ఎందుకో తెలియదు అని అనడంతో సరేలే అని లెక్చరర్ రావడంతో ఇక క్లాసులు వింటూ ఉంటారు. అలా ఆఫ్టర్నూన్ వరకు క్లాసులు అవుతాయి. సీత మాత్రం ఇంకా రాదు. రాధ మానసికైతే టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి అడిగితే అక్కడ సీత ఉండదు. ప్రిన్సిపల్ కూడా తనని పిలవలేదని రాధకు చెప్పేసరికి తన కోసం కాలేజ్ మొత్తం వెతుకుతూ ఉంటారు. ఎక్కడ సీత కనిపించదు. హాస్టల్కి వెళ్ళిందేమో అని మానస హాస్టల్కి వెళ్తుంది. రాధ కూడా తన కారులో డ్రాప్ చేస్తుంది. ఇద్దరు కూడా హాస్టల్కి వెళ్ళి చూసేసరికి అక్కడ కూడా ఉండదు. ఎటు వెళ్ళిందా అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉండగా విక్రమ్ కాలేజ్కి వస్తాడు. అక్కడ సీత కనిపించకపోయేసరికి హాస్టల్కి వెళ్ళిపోయిందా ఏంటని హాస్టల్ దగ్గరికి వచ్చేసరికి మానస సీత ఇద్దరు కూడా చాలా టెన్షన్గా బాధపడుతూ ఉండడం చూసి ఏమైంది అని ఇద్దరిని అడిగితే జరిగింది చెప్తారు. వాట్ అని విక్రమ్ టెన్షన్ పడతాడు. అవునన్నయ్య, తనకి కనిపించలేదు, ప్రిన్సిపల్ని పిలిచారని వెళ్ళింది, అక్కడ నుండి మరి కనిపించలేదు అని రాధ చెప్తుంది. కాలేజ్కి వెళ్తాడు. ఇక నేరుగా సీసీటీవీ రూమ్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాడు. రాధ టైం అడిగేసరికి నియర్ బై ఆ టైంలో సీత ఎటువైపు వెళ్ళిందో అటువైపు చెక్ చేస్తూ ఉంటాడు. ఎవరో అమ్మాయి వచ్చి తనతో మాట్లాడడం అంతా చూస్తూ ఉంటాడు విక్రమ్. తర్వాత ఎటు వెళ్ళిందా అని చూస్తూ సీత కనిపించదు. సరే అని అక్కడ నుండి ఒక్కొక్క రూమ్ చూస్తూ ఉంటాడు. అక్కడ డార్క్ రూమ్ ఒకటి ఉంటుంది, దానికి లాక్ వేసి ఉంటుంది. ఇందులోకి వెళ్ళే ఛాన్స్ ఉండదు, బయట నుండి లాక్ వేసి ఉంది అని చుట్టూ చూస్తూ కాలేజ్ మొత్తం వెతుకుతాడు. ఎక్కడ కనిపించదు. ఏం చేయాలని తల పట్టుకొని అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్. అప్పుడే తన కాలికి సీత పట్టి తగులుతుంది. అది తన చేతిలోకి తీసుకుని ఇది సీతది కదా అని అనుకుంటూనే మరికొంచెం ముందరికి వెళ్ళి పరీక్షగా చుట్టూ చూస్తూ ఉంటాడు. సీత బ్యాంగిల్ ఒకటి కనిపిస్తుంది. దగ్గరగా డార్క్ రూమ్ దగ్గరే వస్తువులన్నీ ఉండడంతో ఇక తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి మొబైల్ టార్చ్తో మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఒక మూల సీత స్పృహ తప్పి బ్రీతింగ్ చిన్నగా తీసుకుంటూ ఉంటుంది. గుండె ఆగినంత పని అవుతుంది విక్రమ్కి. వెంటనే సీతను ఎత్తుకుని కారులో హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు శరవేగంతో. ఆల్రెడీ ఫోన్ చేసి ఉండడంతో హాస్పిటల్లో మాధవ్ కూడా రెడీగా ఉండి సీతకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. కాసేపు ఉంటే ఊపిరాటికి చచ్చిపోయేది అని మాధవ్ చెప్పగానే ఇదంతా ఎవరు చేసి ఉంటారని ఆలోచించి విక్రమ్కి చాలా కోపం వస్తుంది. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చేసి 2 అవర్స్ తర్వాత స్పృహ వస్తుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. విక్రమ్ తన పక్కనే కూర్చుని చేతిలో చేయి వేసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా ఎవరు చేశారు, అంత పగ ఎవరికి కాలేజీలో అనే విక్రమ్కి సీసీటీవీలో కూడా ఎటువంటి క్లూ దొరకదు. ఇక సీత నెమ్మదిగా స్పృహ వస్తుంది. ఎదురుగా విక్రమ్ని చూసి కంగారుగా లేవాలని చూస్తే హే నెమ్మదిగా అని విక్రమ్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. విక్రమ్ గారు అని అంటే ఏమీ మాట్లాడకు, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే పర్వాలేదు అని లేచి నిలబడాలని ప్రయత్నిస్తుంది. కాసేపు రెస్ట్ తీసుకో, తర్వాత వెళ్దాము. లేదు విక్రమ్ గారు, బాగానే ఉంది, పదండి అని అంటుంది. సరే అని మాధవ్కి కాల్ చేస్తాడు విక్రమ్. మాధవ్ వచ్చి ఒకసారి సీతను చెక్ చేసి తర్వాత
ఓకే బావా మీరు వెళ్ళొచ్చు అని అంటాడు. సరే అని మాధవ్కి చెప్పి అక్కడ నుండి సీతను తీసుకుని విక్రమ్ హాస్టల్కి బయలుదేరతాడు. ఏమైంది డార్క్ రూమ్లో నువ్వు ఎందుకున్నావు అంటే ఏమీ మాట్లాడదు సీత. సరే ఏమీ ఆలోచించుకో, వెళ్ళి రెస్ట్ తీసుకో సరేనా అని జ్యూస్ ప్యాకెట్స్ కొన్ని తీసిచ్చి హాస్టల్లో డ్రాప్ చేస్తాడు. మనసుకి తన బాధ్యత చెప్పి అక్కడ నుండి నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు విక్రమ్. విక్రమ్ సీతని ఎంత కేరింగ్గా చూడడం మాధవ్కి కాస్త షాకింగ్గా అనిపించి వెంటనే రాధకి కాల్ చేసి విషయం చెప్పగా రాధ కూడా ఏమో అన్నయ్య ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెప్తుంది. ఇది ఖచ్చితంగా లవ్వేనే, ఇందులో డౌటే లేదు. మా బావగాడు కూడా ప్రేమలో పడిపోయాడు, నాకు లైన్ క్లియర్ అయ్యేటట్టు ఉంది అని మాధవ్ అంటాడు. అబ్బో అని రాధ అనేసరికి 1 అవర్లో నిన్ను పిక్ చేసుకుంటా రెడీగా ఉండు అని మాధవ్ అంటాడు. ఎక్కడికి సారు, నాకు కాస్త వర్క్ ఉంది అని అంటుంది. వర్క్ ఎప్పుడు ఉండేదేలే, నాకు లేదా ఈరోజు కాస్త ఖాళీగా ఉన్నాను, ప్లీజే మారం చేయకు అని బెక్ చేసుకుంటూ ఉంటే కనికరించి ఓకే చెప్తుంది రాధ. అంత వేగంగా ఒప్పుకుంటే మీరు అమ్మాయిలు అవ్వరే బాబు అని తలకొట్టుకొని ఇక హాస్పిటల్ నుండి ఫ్లాట్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు మాధవ్. అన్నట్టుగానే 1/2 అవర్లో మహాలక్ష్మి గారికి చెప్పి రాధని తీసుకుని అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి మాట్లాడుకుంటూ వెళ్తారు. డిన్నర్ చేసి తనకు కావాల్సిన హగ్గులు కిస్సులు తీసుకున్న తర్వాత సేఫ్గా రాధని డ్రాప్ చేసి తిరిగి ఫ్లాట్కి వచ్చేస్తాడు. ఆ నైట్కి రాధ ఉండమని చెప్పిన ఎర్లీ మార్నింగ్ సర్జరీ ఉందని వెళ్ళిపోతాడు మాధవ్. సీత కాస్త పడుకుని ఉంటుంది. మానస దగ్గరికి వచ్చి జ్యూస్ తాగిస్తూ ఉంటుంది. సీత జరిగిందంతా మానసకైతే చెప్తూ అంతలో ఎవరు చేశారే అని అనడంతో ఏమోనే ఎవరో తెలియదు, నేను చూడలేదు అని అంటుంది. సరే దీని గురించి విక్రమ్ సార్ చూసుకుంటారు, నువ్వేం టెన్షన్ పడకు, ఈసారి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సీత నోట్స్ అయితే ఆ రోజు మానస రాస్తూ ఉంటుంది. నేను రాసుకుంటానే సీత అన్నా కూడా రెస్ట్ తీసుకుని నేను కంప్లీట్ చేస్తాలే అని మానస కంప్లీట్ చేసి మెస్లో భోజనం చేసి ఇద్దరు కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. తర్వాత 10 రోజులు నార్మల్ క్లాసులు జరుగుతాయి. కాలేజ్ 2 డేస్ హాలిడేస్ వస్తాయి. సాటర్డే రాధ వాళ్ళ ఇంట్లో పూజ ఉందని మహాలక్ష్మి గారు చెప్తారు. దానికి రాధ వాళ్ళ ఫ్రెండ్ని కూడా పిలుస్తానని చెప్పడంతో మహాలక్ష్మి గారు హ్యాపీగా ఒప్పుకుంటారు. దాంతో రాధ మాధవ్కి కాల్ చేసి రమ్మని చెప్తుంది. తర్వాత ఒకరిద్దరికి కాల్ చేస్తూ ఉంటుంది. ఒప్పుకోకపోయినా రాధ రిక్వెస్ట్ చేసేసరికి ఇక తప్పక ఒప్పుకుంటారు. పూజ ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. విక్రమ్ ఆఫీస్లో క్లయింట్స్తో మీటింగ్ ఉందని మంత్లీ శాలరీ కూడా క్లియర్ చేయాలనేసి ఇక తప్పక ఆఫీస్కి వెళ్తాడు. మహాలక్ష్మి గారు మాత్రం జయరాం గారిని ఆఫీస్కి వెళ్లకుండా అడ్డుకుంటారు. ఇక ముందుగా విక్రమ్ మాత్రం యశ్వంత్ని లాక్కుని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. పూజ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. పంతులు గారు వచ్చి కావాల్సినవన్నీ చూస్తూ ఉంటారు. లేనివి మహాలక్ష్మి గారిని అడిగి తెప్పించుకుంటూ ఉంటారు. మాధవ్ కూడా వచ్చేశాడు. లవ్లీ పద్మిని గారు కూడా వచ్చేస్తారు. ఇక అందరూ కూడా పూజలో కూర్చుంటూ ఉంటారు. రాధ మాత్రం ఇంకా రావాల్సిన వాళ్ళ కోసం చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా ఎవరి కోసం చూస్తున్నావు అని మాధవ్ అంటే ఇంకా నా ఫ్రెండ్స్ రావాలి వాళ్ళ కోసం చూస్తున్నాను అని రాధ చెప్తుంది. హస్బెండ్ని వచ్చాను, ఇక నాకే దిక్కు లేదు, కానీ రావాల్సిన వాళ్ళ కోసం చూస్తుంది దెయ్యం అని తిట్టుకుంటూ వెళ్ళి పూజలో కూర్చుంటాడు. కాసేపు ఇద్దరు అమ్మాయిలు కూడా చక్కగా పట్టు పరికిణిలో అందరంగా ముస్తాబై వస్తారు. మహాలక్ష్మి గారి చూపు మాత్రం సీతపైనే పడుతుంది. డార్క్ గ్రీన్ కలర్ లంగాకి ముక్కుపొడి రంగు వాణి వేసి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్తో ఉంటుంది. ఆకర్షించేది తన జడ. మానస కూడా అచ్చం అలాగే రెడీ అవుతుంది. రాధ గాగ్రా వేసుకుంటుంది. వీళ్ళిద్దరిని చూసి తను కాస్త డిసప్పాయింట్ అవుతుంది. మీరే నాకంటే చాలా బాగున్నారు, హహహ నువ్వు కూడా ఏంజెల్లా ఉన్నావు, ఎవరు చెప్పారు బాగాలేదని సీత అంటుంది. లేదు నేను మీలా రెడీ అవుతాను, ఇప్పుడే వస్తాను రండి నా రూమ్కి అని గబగబా తనకున్న లంగావనుల్లో ఒక్కొక్కటి తీసి ఇచ్చి ఏది బాగుంటుంది అని అడిగితే సీత ఒకటి సెలెక్ట్ చేసి దగ్గరుండి తనే రెడీ చేస్తూ ఉంటుంది. వావ్ ఇప్పుడు ముగ్గురం ఒకేలా ఉన్నాం కదా అని సెల్ఫీ తీసుకుందాం అని రకరకాల పోజుల్లో ఫోటోలు తీసుకుని ఇక తన స్టేటస్లో పెట్టి త్వరగా కిందికి వచ్చి పూజలో కూర్చుంటూ ఉంటారు. అమ్మ నా ఫ్రెండ్స్ అని చిన్నగా వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటుంది. మహాలక్ష్మి గారు పూజలో ఉండడంతో అప్పుడు ఏమీ మాట్లాడరు. సరే అని కూర్చోండి అని సైగ చేసి ఇక పూజలో పంతులు గారు చెప్పే విధంగా చేస్తూ ఉంటారు. పూజ ఏ విఘ్నం లేకుండా చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత మహాలక్ష్మి గారు రాధ వాళ్ళ ఫ్రెండ్స్ని పరిచయం చేస్తూ ఉంటుంది. అలాగే పద్మిని గారికి సీత ఆల్రెడీ మాధవ్కి పరిచయం ఉండడంతో చిన్న స్మైల్ ఇస్తూ ఉంటాడు. సీత కూడా స్మైల్ ఇస్తూ ఉంటుంది. ఇక జయరాం గారి దగ్గరికి
వచ్చేసరికి తన ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే, చల్లగా ఉండమ్మా, మహాలక్ష్మిలా ఉన్నావు అని ఆశీర్వాదం దీవిస్తూ ఉంటాడు. లవ్లీ మొహం అయితే మాడిపోతూ ఉంటుంది. సీత అందరూ ఉంటారు. అక్కడ విక్రమ్ లేకపోయేసరికి చుట్టూ చూస్తూ ఉంటే అది గమనించిన రాధ, అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు, అర్జెంట్ వర్క్ ఉంటే అని చిన్నగా చెప్తుంది. సరే నీ చిన్న స్మైల్ ఇచ్చి, పూజ కంప్లీట్ అయింది కదా, మేము వెళ్తాము అని సీత అంటే, అయ్యో తినకుండా ఎలా వెళ్తామమ్మా, అలా ఎలా పంపిస్తాను అనుకుంటున్నావు అని మహాలక్ష్మి గారు అయితే ఇక ప్రసాదాలన్నింటినీ డైనింగ్ టేబుల్ దగ్గర సర్ది అందరితో కలిపి సీత మనసును కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతారు. అదంతా చూస్తున్న సీతకు తాను ఇంటి పని మనిషిగా కూడా చాలననే ఫీలింగ్ మనసులో గట్టిగా నాటుకుపోతుంది. అలాంటిది అందరితో పాటు తను తినడం తనకు అస్సలు ఇబ్బందిగా ఉంటుంది. మానస మాత్రం నార్మల్గా మూవ్ అవుతూ ఉంటుంది. సీత ఏమీ తినకుండా ఆలోచిస్తూ ఉంటే, ఏమైందమ్మా, ఫుడ్ బాగాలేదా అని జయరాం గారు అంటే, మామయ్య తను ఇలాంటి ఫుడ్ ఇప్పుడు చూసిందో లేదో, కనీసం టేస్ట్ అయినా చేసిందో లేదో, బాగోపోవడమా, చాలా బాగుంది, కనీసం తన లైఫ్లో ఇన్ని ఐటమ్స్ చూసి ఉండదు అని లవ్లీ అంటుంది. లవ్లీ అని జయరాం గారు గట్టిగా పిలిచేసరికి కామ్ అయిపోతుంది లవ్లీ. అయ్యో నా కోసం మీరు తనని ఏమి అనకండి, తను చెప్పింది నిజమే. సీత చిన్న స్మైల్ ఇస్తూ, నిజంగానే ఇందులో ఒక్క రెసిపీ కూడా పండగ వస్తే చేసుకోవడం మాకు చాలా పెద్ద విషయం, అలాంటిది ఇదంతా కొత్త, అందుకే నాకు కాస్త టెన్షన్గా ఉంది అని సీత సమాధానం చెప్తుంది. అలాంటివేమీ పట్టించుకోకు, దేవుడు ప్రసాదం మనస్ఫూర్తిగా తిను, ఇక్కడ తన మన భేదాలు ఏమీ లేవు, మేము ఎవరిని కూడా అలా చూడము, నువ్వు అలాంటివి ఏమీ పట్టించుకోకు అంటారు. అతను మంచి మనసుకి సీత ఇంప్రెస్ అవుతూ ఉంటుంది. ఇది ప్రోమో. ఇక ఆఫీస్ నుండి విక్రమ్ వచ్చే వరకు సీత ఉంటుందా? సీతని అలా లంగవనులు చూసి విక్రమ్ ఎక్స్ప్రెషన్ ఏంటి? వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. ఇది ఎపిసోడ్. లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై ఫ్రెండ్స్.